హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు రెసిపీ పెసలు గారెలు. ఈ పెసలు గారెలు మనం జనరల్గా శనగపప్పుతో గట్రా గారెలు చేసుకుంటాం, కానీ ఇలా డిఫరెంట్గా పెసలు గారెలు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా బాగా తింటారనమాట. ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ 1 కప్పు పెసలు 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న పప్పుని బాగా కడిగేసుకుని అందులో పప్పులోని ఒక పావు కప్పు అంతా పెసలు తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 4 పెద్ద సైజు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం కొంచెం పెద్ద ముక్క సైజు అంతా అల్లం కూడా తీసుకోవాలి. ఇందులో నేను ఉల్లిపాయలు వేయట్లేదండి, నేను ఉల్లిపాయలు వేయకుండా మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అమ్మవారి ప్రసాదం కింద చేసేటప్పుడు మాత్రం ఉల్లిపాయలు వేయకుండానే చేయాలి. మొత్తం ఇందాక మనం పచ్చిమిర్చిని ఈ పప్పుని 2 కలిపి బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కొంచెం బరక్గానే మిక్సీ పట్టుకోండి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని, తర్వాత ఇందాక మనం పావు కప్పు తీసుకున్నాం కదా సపరేట్గా పెసల్ని, అవి ఇందాక పచ్చిమిర్చి పేస్ట్, అవి మొత్తం అన్నీ తీసుకుని కలుపుకోవాలి. ఈ పెసలుని మనం కొంచెం చేత్తో నేను వీడియోలో చూపిస్తున్నట్టు నలుపుకోవాలన్నమాట. తర్వాత మొత్తం పిండి అంతా కలిపేసుకుని ఇలా గారెలా ఒత్తుకొని గారెలు వేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి. పెసలు గారెలు అనేవి అమ్మవారికి నవరాత్రుల్లో ఒకరోజు నైవేద్యంగా కూడా పెడతారు. ఈ నైవేద్యంగా పెట్టినప్పుడు మాత్రం మీరు ఉల్లిపాయలు వేయొద్దు. నేను ఇప్పుడు మీకు చేసి చూపించే ఈ పెసల గారెలు నేను ఉల్లిపాయలు లేకుండానే మీకు చేసి చూపిస్తున్నాను. అమ్మవారికి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎలాగో నైవేద్యంగా పెసల గారెలు ఒకరోజు పెడతాం కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా మనకి పెసల గారెలు అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.